ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగ గురించి తెలుసుకుందాము. మునగ అంటే పూర్తిగా మునక్కాయల గురించి కాదు, మునగ ఆకు గురించి మనం తెలుసుకుందాం. అవును, దీంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో లేదా ఎన్ని జబ్బులను తగ్గిస్తుందో మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా మునగ ఆకుని ఒక దేవత ఆకుగా భావిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మునగాకే కదా మాకు తెలుసు అని వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి. చాలా ముఖ్యమైన విషయాలు, అమూల్యమైన విషయాలు మిస్ అవుతారు ఒకవేళ వీడియో కనుక మీరు స్కిప్ చేస్తే. దీన్ని డ్రమ్ స్టిక్ ట్రీ అంటారని మీ అందరికీ తెలుసు. అదే బొటానికల్ నేమ్ వచ్చేసి మొరింగా ఓలియోఫెరా అని అంటారు. మునగ చెట్టు ఎంత బలహీనంగా కనిపిస్తుందో కదా, కానీ దాని ఉత్పత్తులు అంటే ఆకులు, కాయలు, గింజలు, బెరడు, వేర్లు, జిగురు, పువ్వులు అంత బలమైనవి అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. చాలామందికి మునక్కాయలు తినటం తెలుసు, రుచికి బాగుంటాయి, ఆరోగ్యానికి మంచివి అని. మరి అంతకంటే ఎక్కువ పోషకాలు ఉన్న మునగ ఆకును మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది తింటారు. అదే మునగ పువ్వుని తినేవారు ఇంకా తక్కువ అని చెప్పవచ్చు. కాయలు గురించి మీకు తెలుసు కాబట్టి మనము ఈరోజు మునగ ఆకు గురించే తెలుసుకుందాము. దానిలో పోషక విలువలు తెలుసుకుందాము. అది తినటం వల్ల పోయే జబ్బుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎంతో కొంత అయినా సరే ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. అయితే మీరు ఇంత మునగాకు గొప్పతనం గురించి చెప్తున్నారు, అసలు మునగాకులో ఏముంది అన్న విషయం గురించి మనం తెలుసుకుని తర్వాత మునగాకు తినటం వల్ల పోయే జబ్బులేమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. పోషక ఔషధ రంగంలో మునగాకు రారాజు అని చెప్పడంలో సందేహం లేదనమాట. అసలు ఈ మునగాకులో ఏమేమి ఉన్నాయంటే అమినో యాసిడ్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, ఐరన్ ఉంది, బెటా కెరటోన్ ఉంది, విటమిన్ సి ఉంది, పొటాషియం ఉంది. మునగాకులో విటమిన్ ఏ క్యారెట్ కంటే 4 రెట్లు అధికం. అదే కాల్షియం అయితే పాలు కంటే 4 రెట్లు అధికంగా లభిస్తుందన్నమాట. విటమిన్ సి ఎంత ఉంటుంది అంటే ఆరెంజ్ కంటే 7 రెట్లు అధికంగా మనకి విటమిన్ సి లభిస్తుందన్నమాట. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే ఒక యోగర్ట్ కంటే 2 రెట్లు అధికంగా మనకి ప్రోటీన్ లభిస్తుందన్నమాట. ఇక పొటాషియం అరటి పండు కంటే 3 రెట్లు అధికంగా మనకి ఈ మునగాకు నుంచి పొటాషియం లభిస్తుందన్నమాట. అదేవిధంగా ఐరన్ని చూసుకుంటే మనం పాలకూరలో ఐరన్ ఎక్కువ అని అనుకుంటాం. పాలకూర కంటే 3 రెట్లు అధికంగా ఐరన్ మనకి లభిస్తుందన్నమాట ఈ మునగాకు వల్ల. అదే విటమిన్ ఈకి వస్తే బాదం పప్పు కంటే 3 రెట్లు అధికంగా విటమిన్ ఈ మనకి లభిస్తూ ఉంటుంది. మరి ఇది పచ్చాకుల్లో లభించే ప్రోటీన్స్, విటమిన్స్ గురించి నేను మీకు చెప్పాను. అదే ఈ ఆకు యొక్క గొప్పతనం ఏంటంటే ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు అనమాట. మరి అలా ఎండిన ఆకుల్లో ఏమేమి పోషకాలు ఉన్నాయి అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. 100 గ్రాములు ఎండిన ఆకులు తీసుకుంటే పాల కంటే 17 రెట్లు కాల్షియం అధికంగా లభిస్తుందన్నమాట. అదే 100 గ్రాములు ఎండిన ఆకుల్లో క్యారెట్లో కన్నా 10 రెట్లు విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. అరటి పండు కన్నా 15 రెట్లు పొటాషియం అధికంగా లభిస్తుంది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎండిన ఆకుల్లో చెప్తున్నాను అనమాట. పాలకూర కన్నా 25 రెట్లు ఐరన్ అధికంగా లభిస్తుందన్నమాట. ప్రపంచంలో పేరు కాంచిన విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో గురించి మీ అందరికీ తెలుసు. ఒకప్పటి క్యూబా అధ్యక్షుడు అనమాట ఈయన. మునగ చెట్లను పెంచి మునగకాయలు, ఆకులు రోజు తినేవారంట ఆయన రాసిన వ్యాసంలో ఏమి రాశారంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ ఆమ్లాలు, సకల విటమిన్స్, అన్ని రకాల అమినో యాసిడ్స్, మొత్తంగా 96 పోషకాలు ఉన్న ఒకే ఒక చెట్టు మునగ చెట్టు. ఇది మునగ పేదవాడి ఆహారం అని ఎన్నో వ్యాసాలు ఆయన రాశాడనమాట. ఎవరో ఫిడెల్ కాస్ట్రో గారు, ఒకప్పటి క్యూబా అధ్యక్షుడు అనమాట. అయితే ఫిడెల్ కాస్ట్రో గారే కాకుండా ప్రముఖ పత్రిక టైమ్ మ్యాగజైన్ తన పత్రికలో ద నెక్స్ట్ క్వినోవాగా అభివర్ణించింది అనమాట. దేన్ని? ఈ మునగాకుని నెక్స్ట్ క్వినోవాగా అభివర్ణించింది.
దీంతో విదేశాల్లో చాలామంది ప్రజలు అందరూ ఈ మునగాకు పొడిని సాలడ్ల మీద జల్లుకుని లేదా వివిధ ఆహార పదార్థాల్లో జల్లుకుని తినటం మొదలుపెట్టారనమాట. మొత్తంగా చెప్పాలంటే 300 రకాల జబ్బులను పోగొట్టే ఏకైక ఆకుకూర ఈ మునగ ఆకు అని చెప్పడంలో సందేహం లేదనమాట. ఇదే పరిశోధనలన్నీ తెలియజేస్తున్నది ఏంటంటే దాదాపు 300 రకాల జబ్బుల్ని ఈ మునగాకు పోగొట్టగలే శక్తి ఉంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మొత్తంగా ఈ మునగాకు గురించి చెప్పాలి అంటే ఒక మాటలో మీకు అవ్వాలి అంటే ఇది ఒక మంచి యాంటీబయాటిక్ అని చెప్పడంలో సందేహం లేదనమాట. మునగాకు ప్రపంచంలో సూపర్ ఫుడ్గా అవతరించిందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ప్రముఖ పత్రికలు కూడా ఎప్పుడు మునగాకు గొప్పతనం గురించి రాస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా సరే బలహీనంగా ఉన్నా పోషకాలు సరిగా అందటం లేదు అని భావించినా ఏ చిన్న ఆరోగ్యం సంభవించినా లేదా ఇబ్బంది వచ్చినా ఎక్కువగా బాధపడుతూ ఉంటే లేదా ఆ చిన్న వ్యాధులు బాధపడుతూ ఉంటే కనీసం వారానికి 3 రోజులు మునగాకు తిని చూడండి. ఇంకా అంతే, మిమ్మల్ని మీ అనారోగ్యం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అది పారిపోతుంది అని చెప్పవచ్చు అనమాట. అంటే ఒక కప్పు మునగాకులో 1 కప్పు మనం కనుక మునగాకుని కూరగా వండి తీసుకుంటే 9 కోడిగుడ్లు తింటే ఎంత బలమో అంత బలం లభిస్తుందన్నమాట. అదేవిధంగా 50 గ్రాములు మేక కాలేయం మనం తింటే ఎంత బలంగా వస్తుందో అలాగే 1 కప్పు మునగాకులో అంత బలం వస్తుందన్నమాట. 16 గ్రాములు మాంసం తింటే ఎంత బలం వస్తుందో 1 కప్పు మునగాకు మనకి అంత బలం కలిగిస్తుందన్నమాట. 500 గ్రాములు వెన్నతో సమానం 1 కప్పు మునగాకు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే మునగాకు గురించి, మునగాకు తినటం వల్ల పోయే జబ్బుల గురించి 1 నిమిషం తెలుసుకుందాం మనం. మునగాకు రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అంటే ఒకవేళ ఆ లోపంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అంటే రోగ నిరోధక శక్తి సరిగా లేకపోతే మునగాకు తింటే రోగ నిరోధక శక్తి అద్భుతంగా తయారవుతుందన్నమాట. అదే బాలింతలకు సరిపడ పాలు పడటానికి తెలిసిన తల్లులందరూ మునగాకునే వండి పెడతారు. అంటే బాలింతలకి ఈ ఆకును పెడతారంటే ఈ ఆకు యొక్క గొప్పతనం గురించి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. అదేవిధంగా గర్భవతులకు మునగాకు కూరను తిన్నా లేదా ఆకు పొడిని ప్రతిరోజు వాడినా రక్తహీనత ఏర్పడదు అని చెప్పవచ్చు అన్నమాట. గర్భవతులు అయిన స్త్రీలు 9 నెలల పాటు ప్రతిరోజు మునగాకును కానీ ఆకు పొడిని కానీ వాడటం వల్ల డెలివరీ చాలా సులువుగా జరుగుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రాలు చక్కగా చెప్తున్నాయి అన్నమాట. బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారంట. అంటే మునగాకు తింటే బిడ్డ మంచి ఆరోగ్యంతో పుడతారు అని అర్థం అనమాట. వాడిన వారందరూ చెప్తూ ఉంటారు, ఇదేదో నేను చెప్పే విషయం కాదు. కావాలంటే మునగాకును వాడే వాళ్ళని మీరు ఎవరైనా కనుక్కుని ఉంటే ఈ విషయాలు వాళ్లే చెప్తారు మీకు. వారు చెప్పటమే కాకుండా ఇది నిజం అని కూడా మీరందరూ గ్రహించాలి. ఇక జుట్టు, చర్మం, గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకుంటే మునగాకును తప్పనిసరిగా తినాలి. ఈరోజు మునగాకు తినటం వల్ల ఎండిపోయిన జుట్టు జీవం పోసుకుంటుంది అని చెప్పవచ్చు అనమాట. అంటే కొన్ని రోజుల పాటు తినండి. మునగాకు కనుక తింటే ఎండిపోయిన జుట్టు జీవం పోసుకుని ప్రాణం వస్తుందన్నమాట. ఇకపోతే చర్మ రోగాల వారు మునగాకును వేసి బాగా కాచి కొంతసేపు అయిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. లేత మునగాకును కషాయంగా కాసి తాగితే చర్మం, ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. మీ గోళ్ళు గనక పెళుసుబారి ఆరోగ్యంగా లేకపోతే మునగాకు తినండి, అంతే. మీ గోరుల్లో వచ్చే మార్పును మీరే గమనించండి. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన వారు మునగాకుతో కానీ చారు కాసుకుని లేదా సూపు కాసుకుని తాగుతున్నా మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మెదడు ఆరోగ్యంగా ఉండి చురుకుగా పని చేయాలని మీరు భావిస్తే మునగాకు తప్పనిసరిగా తినండి. మునగాకు నూరి ముద్దగా చేసి నువ్వుల నూనెలో ఉడికించి నొప్పుల మీద గనక కట్టుగడితే నొప్పులు చక్కగా తగ్గుముఖం పడతాయి. ఫ్రెండ్స్, మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా సరే
అల్జీమర్స్తో బాధపడుతున్నాము అని ఒకవేళ మీకు గనక చెప్తే లేదా మీకు గనక తెలిస్తే వాళ్ళకి మీరు ఒక్క సలహా చెప్పండి. వారానికి 2 లేదా 3 సార్లు మునగాకును కూరగా చేసుకుని తినమని చెప్పండి. అంతే, అల్జీమర్స్ పరారవుతాయి అని చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఎముకలు గట్టి పడాలంటే మునగాకు తినండి అని చెప్పండి. బ్లడ్ ప్యూరిఫై అవ్వాలంటే మునగాకును తినాలి అని చెప్పండి. అలాగే ఇన్ఫెక్షన్తో మన బాడీ పోరాడాలి అంటే, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే మునగాకుని తినండి అని మీరు మీ మిత్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సలహా ఇవ్వండి. అలాగే మీరు కూడా తినండి. బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గాలి అంటే మునగాకును మనం తినాలి అన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మునగాకు యొక్క గొప్పతనం ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం. అయినా మన దేశంలో మునగాకంటే కొంతమందికి చులకన భావమే. ఈ ఆకులవి పచ్చివి మనకి విరివిగా దొరుకుతాయి, లేదా పొడి చేసి దాచుకుంటే సంవత్సర కాలం అంతా వాడుకోవచ్చు. ఎంత గొప్పది కాకపోతే పరిశోధనలు మనకి తెలియజేస్తున్నవి 300 రకాల జబ్బులు తగ్గే గుణం కలిగి ఉంది ఈ మునగాకు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మునగాకు యొక్క గొప్పతనం. అందుకే మునగాకు పొడితో చేసిన అప్పడాలు, తర్వాత టీ పౌడరు, ఎనర్జీ బార్లు, తర్వాత స్మూతీలు పౌడర్లు, కారం పొళ్ళు, వడియాలు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. అంటే మునగాకు యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, మన దేశంలో అందరికీ అందుబాటులో ఉన్న ఈ మునగాకును కనీసం వారంలో 2 లేదా 3 రోజులు ఏదో ఒక రూపంలో తినండి. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా అవ్వండి. ఆరోగ్యంతో ఉన్నవారు మునగాకును తినటం ద్వారా అనారోగ్యాన్ని దరిదాపులకు రానివ్వకుండా ఉండండి. ఫ్రెండ్స్, ఇంకా మునగ పువ్వు గురించి, బెరడు గురించి చెప్పాలి. అయితే ఈ వీడియో పెద్దది అయిపోవటం వల్ల నేను మీకు 2వ పార్ట్లో మునగ పువ్వు గురించి, బెరడు గురించి, వేరు యొక్క గొప్పతనం గురించి మరొక వీడియోలో తెలియజేస్తా. ఫ్రెండ్స్, ఇది ప్రథమ చికిత్స లేకపోతే ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక మొక్క లేదా చెట్టు యొక్క ఔషధ గుణగణాలు తెలియజేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా ఈ ఛానల్ని చూడటం